నమస్తే బీఆర్కే భవన్ బయట ఉన్నాం మనం. షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్. ఈ కమిషన్ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఈ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ తర్వాత షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసింది. కమిషన్ దగ్గరికి అందరూ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. సో ఇవాళ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అండ్ బైరి వెంకటేష్ గారు అండ్ మిగతా ఉపకులాలకు సంబంధించిన నాయకులంతా కలిసి వారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు శాస్త్రీయమైన పరిష్కారం మరియు దళితుల సమగ్ర అభివృద్ధికి పలు సూచనలు అంటూ వీళ్ళు కొన్ని సూచనలు ఈ కమిషన్కి చెప్పడం జరిగింది. సో మాట్లాడదాం వాళ్ళతోనే. అసలు ఏం జరుగుతున్నది, ఒకవైపున మాలలు ఇంకొక వైపున మాదిగలు ఎంఆర్పిఎస్ మధ్య ఒక గొడవలాగా ఇది కనబడతా ఉన్నది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇంకొక వైపున రాబోయే రోజుల్లో 1,00,000 డప్పులు 1000 గొంతుల పేరుతో ఎంఆర్పిఎస్ భారీ ఉద్యమానికి కూడా వాళ్ళు తెరలేపుతా ఉన్నారు. ఇంకొక వైపున మాలలు బహిరంగ సభలతో వాళ్ళు మేమున్నాం ఎట్లా చేస్తారో చూస్తామని వాళ్ళు అంటున్నారు. ఏం జరుగుతున్నది? నమస్తే వినోద్ కుమార్ గారు అండ్ వెంకటేష్ గారు. సో ముందుగా అసలు మీరు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత అది ఏదో అయ్యేది నడవనీయకుండా ఎందుకు ఈ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, ఇది వర్గీకరణకు అనుకూలం మేము ఇచ్చింది. మీరు అనుకూలమా? అనుకూలం, మేము వ్యతిరేకంగా. మీ ఇద్దరు అనుకూలమే. ఓకే, మేము ఇంకోటి ఏంటంటే అనుకూలమే కానీ మరి ఎందుకు అడ్డుకుంటున్నారు అన్నది అడ్డుకోవడం ఏం లేదా అడ్డుకుంటున్నారు మందకృష్ణ, అడ్డుకుంటున్నది ఆయన. ఇవాళ కానీ కూడా చేస్తున్నది ఆయన. 30 ఏళ్ళుగా 3 రోజుల పరిష్కారం కావాల్సిన ఈ సమస్యను 30 ఏళ్ళుగా వాయిదా వేయించి అవసరం లేని 341 సవరణ కావాలని చెప్పి ఇప్పటిదాకా పార్లమెంట్లో కొట్లాడినోడు మరి వర్గీకరణ 100 రోజుల్లో చేస్తాం మేము, బీజేపీ పార్లమెంట్లో చట్టం చేస్తా అన్నది 11 సంవత్సరాలుగా అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయలేదు? ఒకవేళ పార్లమెంటే చట్టం చేస్తే ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రులు కూడా అడగాల్సిన అవసరం మాకెందుకు? వర్గీకరణ చేయమని చెప్పేసి అధికారం అవసరం లేదు. ఒకసారి పార్లమెంట్ చట్టం వస్తే దేశమంతా ఏదో సందు దొరికింది, ఆ సందులకి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఎవరు? మందకృష్ణ. ఏం సందు దొరికింది? అదే ఇప్పుడు డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఓన్లీ డైరెక్షన్, దట్ ఈస్ నాట్ ఆర్డర్. అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడగలే. ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ డైరెక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ఎన్ జడ్జ్మెంట్, ఇట్ ఈస్ అ డైరెక్షన్. ఆ డైరెక్షన్ కూడా ఎవరి ద్వారా వచ్చింది? పంజాబ్ కేసు ద్వారా వచ్చింది, మీది కాదు ఆయన. నీకు నిజంగానే సుప్రీంకోర్టులో కేసు చేయాలని నీకు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 2004లో కదా సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత 2024 దాకా 22 దాకా నువ్వెందుకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కాలే కేసు? నువ్వు ఎందుకు వేయలే? 2022లో పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయిన ఆయన, అవునా కదా? నిజంగా చిత్తశుద్ధి నీకుండి ఉంటే 2004లో ఇమీడియట్లీ సుప్రీంకోర్టుకి ఎందుకు పోలే? నువ్వు 2022 దాకా ఎందుకు ఆగినావు? అది కూడా నీ కేసులో కాదు, అది పంజాబ్ కేసులో నువ్వు ఇంప్లీడ్ అయినావు. పంజాబ్ కేసుకు నీకేం సంబంధం? ఒకవేళ నిజంగానే ఇంప్లీడ్ అయినావు, ఓకే. ఇంప్లీడ్ అయితే పర్మనెంట్ డైరెక్షన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 341 ప్రకారంగా మీరు పార్లమెంట్లో చట్టం చేయండి. 30 ఏళ్ళుగా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, మొత్తం 59 కులాలకు అన్యాయం జరుగుతుందని ఇవాళ వాళ్ళు చెప్పాల్సి ఉండే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మరి తర్వాత సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్లన్నీ కోర్టు కొట్టేసింది కదా. తర్వాత వేసిన రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేయడానికి కారణం ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు అది పనికిరాని జడ్జిమెంట్ ఇచ్చింది. నా దృష్టిలో, ఒక లా ప్రొఫెసర్ దృష్టిలో పనికిరాని జడ్జిమెంట్. అది కొండనంతా దొబ్బి ఎలకన పట్టిన జడ్జిమెంట్ ఇచ్చింది. నీకు నిజంగానే డైరెక్షన్ ఎందుకు కాకుండా నువ్వు ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వాలకి? నువ్వు ఇమీడియట్లీ 30 డేస్లో చేయండి మీరు చెప్పి 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు, 30 రోజుల్లో చేయండి అని చెప్పి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? దాంట్లో క్రిమిలేయరు ఏం సంబంధం అండి? రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టుకి ఏం సంబంధం అండి? క్రిమిలేయర్ పెట్టమని చెప్పి అధికారం సుప్రీంకోర్టుకి ఎవరిచ్చారు? ఏ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు క్రిమిలేయర్ పెట్టమని? చెప్పమనండి. అసలు కొలిజియన్ సిస్టమే రాజ్యాంగంలో లేదు. వాళ్ళు కొలిజియన్ సిస్టమ్ పేరు మీద ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అగ్రవర్ణాలంతా, మొత్తం బ్రాహ్మణులు అగ్రవర్ణాలంతా చేరి సుప్రీంకోర్టు అంతా సర్వనాశనం భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా సరే డైరెక్షన్ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఎందుకు? మీకు అనుకూలంగా ఉన్నట్టే కదా. నేనేమంటున్నానంటే, జడ్జిమెంట్లు ఎప్పుడు కూడా ఎట్లా వస్తాయంటే, బాధితునికి న్యాయం చేసే దిశగా ఉండాలి జడ్జిమెంట్. వాళ్ళ ట్రైబల్స్ ఎవరు కోర్టుకు పోలే, 2 ట్రైబల్స్ కూడా ఇందులో యాడ్ చేసినావు. ఎవరన్నా పోయిన ఆదివాసులు కదా, ఎందుకు యాడ్ చేసినావు నువ్వు? ఇవాళ రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ ట్రైబల్స్ పోయి కోర్టులో కేసు వేస్తారు. రేపు మాకు 7th బెంచ్ కాదు 9th బెంచ్ కేయండి, మాకు ఏం సంబంధం, మాకు సంబంధం లేని విషయాలలో రేపు వాళ్ళకి పోతే దానికి ఎవరు బాధ్యులు? సుప్రీంకోర్టు ఈయన జస్టిస్ చంద్రచూడ్ పర్మనెంట్గా అందులో ఉండడు కదా, ఇంకో జడ్జి వస్తాడు కదా. మరి అటువంటిప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. చేసినప్పుడు మళ్ళీ ఈ 30 ఏళ్ళ వరకు 20 ఏళ్ళ వరకు రేపు మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్స్ నడిస్తే మా బతుకులు ఏం కావాలి? మీరు ఇప్పుడు అల్టిమేట్ ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్తున్నారా? లేదు,
రేవంత్ రెడ్డికి 341కి సంబంధం లేదు, 371D అనేది ఒక ఆర్టికల్ ఉంది రాజ్యాంగ బలం. ఓకే, నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు వర్తించే విధంగా చెప్తున్నా. 371D అనేది ఒకటి భారత రాజ్యాంగంలో ఉంది. అదేంటంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలో విద్యా ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరిగింది, దాన్ని సరిచేయడానికి ఏర్పడింది. 73 నుండి అమలు అవుతుంది రిజర్వేషన్లు. ఇవాళ అదే దాంట్లో ఇదే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా 371D ఉన్నది ఆర్టికల్ ఇప్పటికీ. స్టిల్ ఇట్ ఈస్ అలైవ్. దాని ప్రకారంగా కేవలం 3 రోజులలో పరిష్కారం అవుతుంది. 3 days. అది ఎట్లా? రాష్ట్ర కేబినెట్ కూర్చొని కేంద్ర కేబినెట్కి పంపాలి, తీర్మానం చేసి కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 371లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఎస్సీల వర్గీకరణ అంశాన్ని కూడా చేరుస్తున్నామని పెట్టాలి. అంత ఈజీయా అండి? 3 రోజులు అవుతుంది అంటే ఎట్లా? 100% అవుతుంది. కాదండి, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడు పాసిబుల్ అవుతుంది. మీకు చిత్తశుద్ధి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంది అంటున్నాడు కదా మందకృష్ణ. వాళ్ళు పొలిటికల్ గా మాట్లాడితే వాళ్ళు పొలిటికల్ గా మాట్లాడి ఓవరాల్ 100% అవుతుంది. ఎందుకంటే 370 రద్దు చేశారు కదా వాళ్ళు, అవునా కాదా? సేమ్ వాళ్ళు అదే వాళ్ళ మేనిఫెస్టోలోనే ఇచ్చారు. 370 మీరు అంటున్నట్టు పోతే ఇంకా 30 ఏళ్ళు అవుతుందండి. అస్సలే కాదు. నేను అంటున్నట్టు పోతే, నేను అంటున్న ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను అంటున్నట్టు పోతే 3 రోజులు అవుతుంది, 3 daysలో అవుతుంది. నేను అంటున్నట్టు పోతే 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా చెప్తాను కదా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అంటున్నా. మీకున్న అభ్యంతరం ఏంటి? నాకు డైరెక్షన్ ఏదో ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చేసే ప్రయత్నం చేస్తే మీకున్న అభ్యంతరం లేదు, చేయాలంటున్నా. ఈ గవర్నమెంట్కే ఇదే ఈ 371D ప్రకారంగా కావచ్చు, లేదంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా వాళ్ళు ఎట్లా చేసినా పర్లేదు చట్టం, కానీ ఎవరికి అన్యాయం జరగని రీతిలో, ఎవరికి అన్యాయం జరగదు. మాలలకు కానీ మాదిగలకు కానీ 57 వీళ్ళ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు కానీ అన్యాయం జరగని రీతిలో నేను చెప్పేది దేని ప్రకారంగా అవుతుంది. ఒకవేళ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒకవేళ చేస్తా అనుకున్నా చేయాలి, తప్పకుండా చేయాలి, లేట్ చేయద్దు. దీన్ని మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా, సంవత్సరాల కొద్ది చేసుకుంటా. ఇవాళ నేను మాలలు మాదిగలు కలిసి వచ్చాం, మేము ఉపకులం కూడా కలిసి వచ్చాం. ఇప్పుడు ఒక మాలలు వేరు మాదిగలు వేరు రాలే. ఎలా గోపీనాథ్ ఒక మాల, పాప ఆయన ఫుల్ జ్వరం వచ్చింది, ఆయన రాలే. బైరి వెంకటేశం ఉపకులాల నాయకుడు, నేను మాదిగా. ఓకే, సో మాదిగా మాల ఉపకులాలు అందరం కలిసి మేము స్పష్టంగా ఎవరికి అన్యాయం జరగని రీతిలో, మరియు అట్లాగే ఇక్కడ చాలా స్పష్టంగా కేవలం వర్గీకరణతోనే మా జీవితాలు మారాయి. సమగ్రంగా దళితుల అభివృద్ధి కోసం కూడా సూచనలు చేశాం. అది కూడా ఎన్ని సూచనలు, కీలకమైన సూచనలు ఏవంటే మొత్తం 13 సూచనలు చేశాం. ఇవి కూడా అమలు చేస్తేనే సమగ్రంగా మా జీవితంలో మార్పులు వస్తాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో మీకు ఓపిక కొంచెం వింటానంటే నేను చెప్తాను కొన్ని విషయాలు. దళితులకు జనాభా పెరిగింది 22%. ఇప్పుడు దాని ప్రకారంగా 15%, మాలమాదిగలకు 7%, వెనకబడిన కులాలకి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు పెంచిన దానికి కాకుండా కూడా 15% అమలు చేస్తా అంటే కూడా 10% ఇప్పటిదాకా 59 కులాల అస్సలు అవకాశాలు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 10% ఇవ్వాలి. ఎవరైతే మా లాంటి వాళ్ళు ఒక తరం, మొదటి తరం కొంచెం చిన్న ఉద్యోగాలు పొందిన వాళ్ళు, లేదంటే సూపరింటెండెంట్ స్థాయిలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వాళ్ళకి 5% ఇవ్వండి. అదే క్రిమిలేయర్ కదా, దాన్ని క్రిమిలేయర్ అంటారు కదా. దాన్ని క్రిమిలేయర్ అన్నారు. క్రిమిలేయర్ కాదు, క్రిమిలేయర్ అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో సంపన్నులుగా ఎదిగినప్పుడు దాన్ని క్రిమిలేయర్ అంటారు. మేము సంపన్నులు ఎదగలే, మాకు అంటరానితనం ఉంది. ఇంకా మా వివేక్ లాంటి వాళ్ళు ఆయన 1000 కోట్లు సంపాదించాడు కదా, ఆయన కూడా అంటరానితనం ఉంది. అసలు ఈ వర్గీకరణ చెయ్యొద్దు అని అంటున్న వాళ్ళ విషయంలో మీరు ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆ ప్రయత్నం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినా సేపు మందకృష్ణ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు తప్ప అటువైపు మాలల దగ్గరికి వెళ్ళేసి మాట్లాడినాం, మాలలతో కూర్చొని మేము చర్చించడం. మాలలే ఇవాళ నేను మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల చాలా సంఘాలతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు నేను చెప్పిన ప్రతిపాదనకు వాళ్ళకి అంగీకారంగా ఉన్నారు. ఇప్పుడు మాల సంఘ పోలు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మన బ్రదర్స్. ఇక్కడ రండి, ఇగో వీళ్ళు కూడా ఇప్పుడు ఎందులో ఉన్నారు? వీళ్ళు మాల సంఘం ఉన్నారు. సమగ్రంగా అభివృద్ధి చెందాలి, శాస్త్రీయంగా వాళ్ళు కూడా సమగ్రంగా మాల మహానాడు సమగ్ర అభివృద్ధి శాస్త్రీయ పరిష్కారం నన్ను వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మాల మహానాడు ఉపకులాల సంఘం నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడు. నేను తప్పు చేస్తే సపోర్ట్ చేస్తారా? వీళ్ళు చేస్తారా చెప్పండి? నేను మాదిగాను, వీళ్ళకి అన్యాయం చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? తమ్మునికి అన్యాయం చేస్తే 2 ఎక్స్ట్రీమ్ ఉన్నాయా? ఇటు ఎంఆర్పిఎస్ ఎక్స్ట్రీమ్ ఉంది, అటు వివేక్ బ్యాచ్ ఎక్స్ట్రీమ్ ఉంది. అంతే కదా, అది అట్లా ఎక్స్ట్రీమ్ ఉండద్దనే మేము ఉమ్మడిగా వచ్చాము ఇక్కడికి. ఉమ్మడిగా వచ్చి అందరము కలిసి ఇది ఇచ్చినాము. ఇది మేము కలిసి పంచుకోవాలి. మేము విడివిడి కాదు, మేము అంతా అంటరాని వాళ్ళము.
మమ్మల్ని ఎక్కడికి పోయినా నేను ప్రొఫెసర్ అయినా రాష్ట్రపతి అయినా మమ్మల్ని అంటారు వాళ్ళు అంటారు, లేకపోతే అగ్రవర్ణాలు అన్నారు ఎవరు. కాబట్టి మేము మా సమస్య మేము ఉమ్మడిగానే పంచుకోవడానికి ఇది శాస్త్రీయమైన పద్ధతి అంటున్నాం. మిగతా వాళ్ళు అప్పుడు ఆ ఇద్దరిని కూడా కలిపి ఒక డిబేట్ లాగా కలపడానికి ఎట్లా వస్తారండి? కాదు, ఎట్లా కలపడానికి వస్తారండి? ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన మంత్రి కావాలి, ఈయనకు ప్యాకేజీలు కావాలి, ఎట్లా కలుపుతారండి? నాకు అర్థం కాలేదు. మీటింగ్ అంతా జరిగినప్పుడు అందరూ మరి కూర్చుంటే సమస్య పరిష్కారం చేయొచ్చు కదా అంటే, నువ్వు అట్లా చేసిర్రు, వీళ్ళు ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు కాబట్టి ఎట్లా వస్తారు అని అంటుండు. 30 ఏళ్ల నుంచి రాజకీయ పార్టీలను వంచగలుగుతున్నాం, రాజకీయ పార్టీలను వినేటట్టుగా లెటర్లు ఇవ్వగలుగుతున్నాం, కానీ కేవలం మాలలు మాత్రం వింటలేరా? అంటే మాలలు అంత శక్తివంతులా? మరి రాజకీయ పార్టీల ఈ దేశ ప్రధానమంత్రుల వాళ్ళు ఏమన్నా ఆయన కూడా అదే అంటారు. చివరికి మాదిగలు వర్గీకరణకు ఓకే, మాల ఉపకులాలు కూడా వర్గీకరణకు ఓకే, ఓన్లీ మాలలు మాత్రమే దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మొత్తం వాళ్ళే. ఇక్కడ నేను ఒక విషయం చెప్తా అన్న, నేను కూడా 2-3 సార్లు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంశాలను నేను చూస్తున్నా, ఈ అంశం ప్రస్తావన చేస్తున్నాడు. ఇది 2 కులాల పంచాయతా 59 కులాల పంచాయతా అనేటువంటిది. ఇక్కడ మీరు అన్నది ఇలా మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా అని అడిగారు. సంపూర్ణంగా ఖచ్చితంగా మేము అనుకూలమే. ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో, ఏం చెప్పిండ్రు, వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు ఒక, అంటే ఇప్పటి వరకు ఏం పొందలేరు ఉన్నారో వాళ్ళని ఒక గ్రూప్ గా తయారు చేసి వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి. ఎవరైతే ప్రిఫరెన్స్ కేటగిరీలో ఫస్ట్ ఇవ్వండి. మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో బాగా అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి అనేది చెప్పింది. దాని ప్రకారంగా వర్గీకరణ చేయమన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మళ్ళీ ఇది ఇట్లా జరిగితే వెనుకబడ్డ కులాలు ఏడైతే ముందుకు వస్తారో అనేటువంటి ఒక భయంతోట, లేకపోతే ఒక ఈర్ష్యతోట, కానీ మేము ఇంత శాతం మంది ఉన్నారు, మాకు ఇంత శాతం కావాలనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. మీరు ఆల్రెడీ మీరు ఇంత పెద్ద నాయకులు అన్నప్పుడు జడ్జిమెంట్ చదువుకోవాలి కదా. మరి ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, మేము 30 ఏళ్ల నుంచి మేము కొట్లాడి మేము జడ్జిమెంట్ తెచ్చినామని అంటారు కదా. మరి జడ్జిమెంట్ కన్నా మీరు కట్టుబడి ఉండాలి. జడ్జిమెంట్ లో ఏది ఉన్నదో దాన్ని ఫాలో కాండి. ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్తా ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు దాదాపు 22% సమాధానం చెప్తా ఒక్క నిమిషం తర్వాత. వీళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా వీళ్ళకి రావాలి, మా పర్సంటేజ్ ప్రకారంగా మాకు రావాలి. ఇది మొత్తం 59 కులాలకు ఏ కులం కాకులంగా పంచుకునే సమస్య కాదు. ఎందుకు కాదంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మమ్మల్ని అందరి 1132 కులాలని మమ్మల్ని అందరూ ఒకటే షెడ్యూల్లో చేర్చింది. ఎందుకు? మేమంతా అంటరానోళ్ళం అని, మేము కొట్లాడుకొని విడిగా ఉండొద్దని ఉన్న దాంట్లో జనాభా దామాష పద్ధతిలో పంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలు 12% ఇక్కడ తెలంగాణలో ఉన్నాం. మాకు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మాకు వర్గీకరణ 7% వచ్చింది. అవునా కదా? అంటే మేము 5% నష్టపోయినాం. మాలలు అక్కడ 12% ఉన్నారు, వాళ్ళకు 6% వచ్చింది అక్కడ ఆంధ్రాలో. మళ్ళీ వాళ్ళు 6% నష్టపోయారు కదా. దానివల్ల వర్గీకరణ చట్టం వల్ల అక్కడ మాలలు నష్టపోయింది, ఇక్కడ మాదిగలు నష్టపోయారు కదా. మేమేమంటున్నామంటే, అట్లా కాదు, ఇక్కడ అక్కడ ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా వాటా, అది జిల్లాను యూనిట్ చేసుకొని వాళ్ళ ఏ జిల్లాలో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో మాదిగలు ఎక్కువ ఉంటారు, మహబూబ్నగర్లో ఉపకులాలు ఎక్కువ ఉంటాయి, మాలలు తక్కువ ఉంటారు, అక్కడ ఆ జనాభా ప్రకారమే. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మన ఆదిలాబాద్లో మాలలు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి అక్కడ ఎక్కువ. అంతేగాని నువ్వు మహబూబ్నగర్లో మాదిగలు ఎక్కువ ఇచ్చారని అక్కడ కూడా ఎక్కువ ఇస్తే మరి మాలలు అక్కడ ఎక్కువ ఉన్నారు కదా. మా ఆదిలాబాద్లో ఆ జిల్లాను యూనిట్ చేసుకొని కదా చేయాల్సింది. శాస్త్రీయంగా జరిగితే అక్కడున్న ఆదిలాబాద్లో ఉన్న మాలకు లాభం జరుగుతుంది కదా. కాబట్టి మేమేమంటున్నామంటే, జిల్లాను యూనిట్ చేసుకుని జనాభా దామాష పద్ధతిలో అస్సలు ఇంతవరకు లబ్ధి పొందని వాళ్ళు ఇంతవరకు మాదిగల్లో కూడా ఉన్నారు, మాలలో కూడా ఉన్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వమే కదా మరి వర్గీకరణ కమిషన్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు తీసుకొస్తారని క్వశ్చన్ చేయండి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. వాళ్ళని ఇచ్చేయండి. మేము మందకృష్ణ గారు అడిగిపోయిందంటే మీరు అందరూ ఇటు నాయకుల మధ్య గొడవ కింద మారిపోయింది అంటున్నాను నేను. లేదు, మేము లీడర్లు ఎవరికి వాళ్ళు వస్తున్నారు, ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన ఆయన తిడుతున్నాడు, ఈయన తిడుతున్నాడు. అసలు విషయం పక్కదారి పడుతుంది. అందుకే ఎంక్వైరీ కమిషన్ తో చెప్పిన స్పష్టంగా, సార్ ఈ సమస్యకు మీరు శాస్త్రీయమైన పరిష్కారాన్ని ఇవ్వాలంటే దయచేసి 5 పేజీలు చదవండి అని చెప్పి చాలా స్పష్టంగా. లా ప్రొఫెసర్ నేను, ఆయన జడ్జి. అవునా? అవును. కాబట్టి ఒక శాస్త్రీయమైన పరిష్కారం మనం అందించాలి సార్, ఒకవేళ లీగల్ ఫ్రెటర్నిటీగా అంటే కరెక్ట్ అని చెప్పాడు ఆయన. కరెక్ట్ అని చెప్పిన తర్వాత మేమంతా కూడా మాదిగలు అందరూ అంగీకరించిన అంశాలని, ఉమ్మడి అంశాలు ఇవన్నీ కూడా ఎవరు వ్యతిరేకించిన అంశాలు కాదు.
మాలలు, ఉపకులాలు, మాదిగలు అంగీకరించిన అంశాలను పొందుపరిచినాం మేము. ఇక్కడ నేను ఒక చదవమంటారా 2 నిమిషాలలో అయిపోతుంది. ఈ 371 ప్రకారం అన్న మాట్లాడిన తర్వాత చెప్పండి. ప్రధానమైనటువంటి అంశం మేజర్గా వర్గీకరణ కోరుతున్నది, వర్గీకరణ అవసరమైనది 57 కులాలకండి. ఇది మాలమాదిగల పంచాయతీ కాదు అసలు. ఫస్ట్ మాలమాదిగలకు వర్గీకరణ అవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళ యొక్క జనాభా పాపులేషన్ ప్రపోర్షన్ మాదే ఎక్కువ ఉన్నదని వీళ్ళు అంటున్నారు, మాదే ఎక్కువ ఉన్నదని వీళ్ళు అంటున్నారు. జనాభా ఎక్కువ ఉన్న తర్వాత ఇంకా ఫలాలు పొందే కాడ కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారం అందుకునే కాడ కానీ వాళ్ళ ప్రపోర్షనే ఉన్నది. ఇంకా వర్గీకరణ అనేది వాళ్ళకి అవసరం లేని విషయం. ఇక్కడ ఈ రెండు కూడా ఇలా సుప్రీంకోర్టు అనేటువంటిది అంటే అందరికీ సామాజిక న్యాయం చేసే కాడ, అంటే ఇలా ప్రభుత్వాలు తప్పు చేసినా ఇంకోళ్ళు తప్పు చేసినా కానీ సరిచేసే బాధ్యత ఇలా న్యాయస్థానంది. కాబట్టి వాళ్ళు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఎవరికి ఈ కులం ఆ కులం అని కాదు, ఎవరైతే వెనుకబడ్డారో ఇప్పటి వరకు 78 ఏళ్ళ నుంచి ఎవడైతే అందుకోలేదో ఇలా వాళ్లకు ముందుకు తీసుకురావాలని చెప్పింది. అదే పాయింట్ మీద మేము మాట్లాడుతున్నాం. ఈ 57 కులాలు ఎవడు కూడా ఇప్పటి వరకు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన లేదు, యూనివర్సిటీ మెట్టెక్కిన లేడు, ఒక డాక్టర్ అయింది లేడు, ఒకడు ఐపీఎస్ లేడు, ఐఏఎస్ లేదు, క్లాస్ 1 ఎంప్లాయీస్ లేరు, ఎవరు లేరు. సో కాబట్టి ఈ విద్యా ఉద్యోగాల్లో అణచివేతకు గురవుతున్నటువంటి కులాలు ఇంకా అడకతినే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో మీరు అంటే జనాభా దామాషా ప్రకారంగా, అంటే జనాభా దామాషాతో ప్రకారంగా వాళ్ళ యొక్క అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క యాక్సెసిబిలిటీ ఎంత ఉన్నది, వాళ్ళకి ఎంత అందింది అనేటువంటిది మనం ప్రయారిటీగా తీసుకోవాలి. అందుకనే మొన్న ఒక సర్వే చేసారు, సమగ్ర కులగణన తర్వాత వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎట్లా ఉన్నదో తెలుసుకుంటారు. అవి తెలుసుకొని వాళ్ళకి ఇంతవరకు ఏదైతే అందలేదో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి. జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇస్తామనంటే 25% ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నదే 15% పంచుకోవడానికి ఇంత పంచాయతీ ఇంత లొల్లి అవసరం లేదు. ఇలా మేము ముందుగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ అన్ని ఉమ్మడిగా దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల పర్సెంటేజ్ పెంచండి. బీసీలకు కూడా పెంచుతామని అంటున్నారు కదా, పెంచిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కదా, అందులో కూడా ఆ పర్సెంటేజ్ని మెన్షన్ చేయండి. దాంతోపాటు కూడా వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే మాలా మాదిగలు ఇద్దరు కూడా ఈ 2 వర్గాలన్నీ కూడా ఫస్ట్ ఈ మిగతా 57 కులాలను ఎట్లా ముందుకు తీసుకురావాలనేటువంటిది ఆలోచన చేయండి. రెండోది ఇక్కడ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము, కనీసం 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం అంటాడు కూడా ఇప్పటి వరకు మా వాళ్ళ కుల సర్టిఫికేట్లు లేకపోతే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు. వాళ్ళకొకళ్ళకి సర్పంచ్ స్థానం మొత్తం వీళ్ళకి ఒకసారి ఇద్దామనే అన్నది లేదు. సో కాబట్టి ఇప్పటి వరకు కూడా అణచివేతకు గురైంది ఈ 57 కులాలు, ఈ 2 కులాల ద్వారా అనేటువంటిది మా వాదన. ఖచ్చితంగా ఇవాళ రిపోర్టు కూడా రేపు తెలుస్తుంది, రేపు గవర్నమెంట్కి కూడా. ఇలా 2011నే మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లా చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది. ఏది జనాభా లెక్కలు ఇప్పుడు కొత్తగా ఏదైతే తీసిండ్రో సుప్రీంకోర్టు డైరెక్షన్, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్, వీటన్నింటి తర్వాత మీకు ఇంకా అనుమానాలు ఏమున్నాయి? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? సరే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ఇంకా అనుమానం ఏమున్నది? ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే గతంలో మంత్రుల కమిటీ వేసారు, మాకు అప్పుడు అనుమానం ఉండే ఏమి ఇలా మంత్రులు ఇంత జనం వచ్చేసో లేకపోతే పోరాటం చేసో ఇంకో ధర్నాలు చేసో వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం లొంగుతారు కావచ్చు. అందుకని చెప్పేసి మేము కమిషన్ డిమాండ్ చేసినాం, మేమే చేసినాం. 57 కులాల మీద చేసినాం, కమిషన్ వేయాలి, ఈ మంత్రుల కమిటీ మాకు అన్యాయం చేస్తుందని చెప్పినాం. కమిషన్కి ఏం చేసినామంటే ప్రతి కులం యొక్క వివరాలు ఇచ్చినాం మేము. అన్ని కులాలను తీసుకొచ్చి వాళ్ళ వృత్తులను కూడా ప్రదర్శన చేసినాం. మీరు కూడా చూసారు, వృత్తులను కూడా ప్రదర్శన చేసి వీళ్ళు ఏడాడ జీవిస్తారు, ఎట్లా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇలా కులపత్రాలు ఎందుకు అంత లేవు, లేకపోతే వచ్చే పథకాలలో వాళ్ళ వాటా ఎంత, ఇప్పటి వరకు ఉమ్మడి కార్పొరేషన్ ఉన్నది, ఇప్పటి వరకు వాళ్ళకి అందినాయి ఎన్ని, ఇలా మాలమాదిగలకు 93% అంతే, అందులో 7% 57 కులాలకు అందినాయి. ఇలా కొత్త లెక్కల ప్రకారం ఈ 2011 లెక్కల ప్రకారం ఇలా 6 లక్షల జనాభా ఉంటే అంటే 1.4% ఉంటే మొన్న కొత్త లెక్కలు తీసిన దాని ప్రకారం 4.5% ఉన్నారు. మా పర్సంటేజ్ పెరిగింది, దాన్ని ఎందుకు బయటకు తీస్తలేరు? దాదాపు 15 లక్షల పైన అఫీషియల్ రికార్డు ఉన్నది, దాన్ని ఎందుకు బయటకు తీస్తలేరు? ఎంతసేపు ఇది 2 కులాల పంచాయతీగా చూసి ఈ వర్గీకరణ అంశాన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా 57 కులాలకు న్యాయం జరిగే వరకు ఈ వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది, అంటే ఉద్యమం కాదు, ఇలా సమస్య పరిష్కారం చేస్తామని అంటారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందో దాన్ని ఫాలో అవుతామంటున్నారు. ఖచ్చితంగా ఇలా సుప్రీంకోర్టు ఫస్ట్ పాయింట్లోనే చెప్పింది, ఎవరైతే బ్యాక్వర్డ్నెస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఉన్నది, దాని ప్రకారం చేయమని చెప్తున్నాం కమిషన్. మాల మహానాడు ఇది ఒకటే ఉందా? చాలా ఉన్నాయి. మాల మహానాడు వీళ్ళంతా నేను మాల సంఘాలు చేసి వర్కింగ్ చైర్మన్ కూడా, అన్ని మాల సంఘాలు చేసి వర్కింగ్ చైర్మన్ ని గోపూజ రమేష్ బాబు నా పేరు, ఒక మాల మహానాడు అధ్యక్షుడు కూడా నేను. ఈరోజు కమిషన్ కలిసి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
మేమేం చెప్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ గతంలో కూడా జరిగింది. గతంలో జరిగిన 4 ఏళ్ళు అమల్లో ఉన్నప్పుడు కూడా దానివల్ల ఉపకులాలకి ఎప్పుడైతే మన సోదరులు గాలి వినోద్ గారు కానీ మన బ్రదర్ చెప్పినట్టు మాలమాదిగలు కాకుండా మిగతా 57 కులాలకు ఎక్కడ న్యాయం జరిగినట్టు లేదు, జరగలేదు. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లు అందుకునే పొజిషన్ లేరు అసలు. వాళ్ళు చదువుకొని ముందు చదువుకోవాలి కదా, వాళ్ళు చదువుకుంటే రిజర్వేషన్ అర్హత సాధిస్తారు. 2004 సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్ చెప్పింది, ఎస్సీ వర్గీకరణ అనేది పరిష్కారం కాదు. ఎస్సీ కులాలు అందరూ అభివృద్ధి చెందాలంటే ఈ కింది కులాలని అప్లిఫ్ట్ చేసి వాళ్ళని అభివృద్ధి చేసి ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళు డెవలప్ చేసి రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళని డబ్బులు డెవలప్ చేయాలని క్లియర్ సూచనలు ఇచ్చింది. కానీ అది చేయకుండా మనం ఎస్సీ వర్గం చేయడం మాలమాదిగలకు పక్కన పెడితే మిగతా 57 కులాలకి ఏ విధంగా ఉపయోగం ఉండదు. వాళ్ళ సంచార జీవులు ఉన్నారు, ఎక్కడ స్థిర నివాసాలు లేవు, వాళ్ళకి ఒక ఆదాయం లేదు, చదువు లేదు, ఏం లేదు వాళ్ళకి. కాబట్టి 57 ఉపకులాలకి దేశంలో 1230 కులాలకు కూడా న్యాయం జరగాలంటే ఏదైతే అన్టచబుల్స్ ఉన్నారో అంటరాని వాళ్ళందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్లో పెట్టిండో, ఈ షెడ్యూల్లో చేర్చిండో వాళ్ళందరూ రిజర్వేషన్ అందుకోవాలంటే వర్గీకరణతో అది సాధ్యపడదు. 1230 కులాలకు 12% ఎట్లా పంచుతాం మనం? పంచే అవకాశం లేదు. ఇంకోటి ఏంది, జనాభా పెరిగిన ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి. 15% నుంచి 22% పెరిగింది జనాభా, కాబట్టి రిజర్వేషన్ మొదట పెంచాలి. వర్గీకరణ చేసిన రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లు పెంచారు. ఫస్ట్ తమిళనాడులో చూసుకున్నా, పంజాబ్ హర్యానా చూసుకుంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో 3%, ఒక రాష్ట్రంలో 5%, ఇంకో రాష్ట్రంలో 10% రిజర్వేషన్లు పెంచారు. పెంచి రిజర్వేషన్లు వెనకబడ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇక్కడ రిజర్వేషన్లు పెంచకుండా ఉన్నదాన్ని వర్గీకరణ చేసిన గత 4 ఏళ్ళ అమల్లో ఉన్నప్పుడు ఎవరికేం ఉపయోగం జరగలేదు. దానివల్ల కంప్లీట్ ఎస్సీ వర్గీకరణ అనేది ఖచ్చితంగా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమస్య. ఇది తెలంగాణ ఏర్పాటుతో ఆ సమస్య తీరిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల డెవలప్మెంట్ వాళ్ళు దూసుకొని పోయారు అనేది వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి దానివల్ల వచ్చింది. తెలంగాణ ఏర్పాటుతో ఈ సమస్య పోయింది. తెలంగాణలో మాదిగలు ఇద్దరు సమానంగా ఉన్నారు, అన్ని రంగాలు చూసుకుంటే ఉద్యోగ రంగంలో సమానంగా ఉన్నారు. కాబట్టి మాదిగల మధ్య వైషమ్యాన్ని పెంచొద్దు, వీళ్ళ మధ్య ఐక్యతను అని చెప్పి సోదరులు మీ అందరం ఆడకుండా మన మధ్య గొడవలు పెంచకూడదు. ఎందుకంటే ఎవరికైనా జనాభా ఎక్కువ ఉందంటే కేంద్ర సంస్థ సెన్సెస్ తీయాలి, జనాభా లెక్కలు తీయాలి. అది లేదు. ఒక కులం ఎక్కువ ఉందంటానికి ఆధారాలు లేవు, ఒక రిపోర్ట్ లేదు. ఇంకోటి ఒక కులం ఎక్కువ రిజర్వేషన్లు పొందిందంటానికి కూడా ఆధారాలు లేదు, రిపోర్ట్ లేవు. ఇలాంటి ఆధారాలు లేకుండా వర్గీకరణ చేయాలని ఒక సమస్య తీసుకొచ్చి మాదిగలు చిచ్చు పెట్టేది సోదరులాగా ఉన్నాం మేమంతా. ఈ సమస్యను రాజ్యాంగబద్ధంగా శాస్త్రీయంగా ఇద్దరు కలిసి నడుస్తుందా లేకపోతే రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఎంత వీళ్ళు నాయకులు? శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయాలని అంటారు. శాస్త్రీయంగా జరగాలి వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా. అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా వర్గీకరణ చేయాలి కూడా ఆయన చెప్పిండు. ఆర్టికల్ 341 ప్రకారం దాన్ని ఫాలో అయితే సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ అన్న. రైట్ సార్, థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడినా పర్లేదు, లేదా ఇప్పుడు మాట్లాడదాం. ఏం లేదు, నేనేమంటానంటే సమగ్ర అభివృద్ధి కోసం ఒకటే 2 minutes మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ చెప్పండి. ఒకటి, పెంచిన జనాభా ప్రకారంగా 22% పెంచాలి. రెండవది, పెంచి దాంట్లో మాదిగలకు 15%, 7% వీళ్ళకి ఇవ్వాలి. దానివల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది, ఉపకులాల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. రెండవది, 90% ప్రైవేట్ రంగంలో ఉన్నాయి అవకాశాలు, 10% ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించకుండా ఈ సమస్యకు పరిష్కారం లేదు. తర్వాత భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ప్రతి దళిత వాడలో ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. అలాగే ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగం రానులకు నైపుణ్యత రంగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే 57 SC ST ఈ మాదిగలకు సపరేట్ కార్పొరేషన్, మాలకు సపరేట్, ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్ 1000 కోట్లు కేటాయించాలి. అలాగే లిడ్ క్యాప్ ద్వారా ప్రతి జిల్లాలో మాదిగలకు ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రంగంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అలాగే సంక్షేమ బడ్జెట్ పెంచాలి. ముఖ్యంగా ఆ బడ్జెట్ను ఏ కులం కలవు, మాలలకు వేరే, మాదిగలకు వేరే, ఉపకులాలకు వేరే, ఆ సంక్షేమ రంగంలో కూడా వర్గీకరణ జరగాలి. అలాగే ఈ కళాకారులకు, వృత్తి కళాకారులు ఉన్నారు, దాంట్లో పాపం చెప్పులు కుట్టేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక బోర్డు ఏర్పాటు చేసేసి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ తయారు చేయాలి. అంతేకాకుండా కొంతమంది కుల సర్టిఫికెట్లు MRO ద్వారా ఇస్తలేరు, RDO ద్వారా ఇస్తున్నారు. అది రద్దు చేసి అందరికీ MRO ద్వారానే ఇవ్వాలి. అట్లాగే దళితులపై జరుగుతున్న ఈ దాడులు ఏవైతున్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్రైస్తవ మతం తీసుకున్న దళితులకి ఈ వర్గీకరణ చట్టం వర్తించదు, కన్వర్టెడ్కి వర్తించదు. కాబట్టి ఈ రిజర్వేషన్ కూడా వర్తించాయి. నేనేమంటానంటే 80% క్రైస్తవులు, ఇంక్లూడింగ్ మందకృష్ణ మాదే క్రైస్తవుడే. ఒకవేళ వర్గీకరణ చట్టము వర్తించదు అనుకుంటే ఆయనకు ఫస్ట్ వర్తించదు అని చెప్పిండు. ఎక్కడైనా 100-200% నేను చెప్తున్నా. ఎందుకంటే నాది మర్దానపేట కాన్స్టిట్యున్సీ, మా ఊరు ఆయన ఊరు పక్కపక్కనే. వాళ్ళ కొడుకు ఇవాళ క్రిస్టియన్ పాస్టర్గా ఉన్నాడు. క్రైస్తవ మతంలో వాళ్ళ ఇంట్లో పోతే కూడా క్రైస్తవే ఆరాధన చేస్తారు. చెప్పుకోవడం తప్పేందండి? ఏ వారు ఇప్పుడు హిందూ అని చెప్పుకుంటాడు, క్రైస్తవుడు చెప్పుకోవడం తప్పే. ఎందుకు భయపడాలంటున్నా? కాబట్టి మతం న్యూట్రల్గా, అంటే
బీసీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ వర్తిస్తున్నాయి, ఎస్టీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ వర్తిస్తుంది, ఓసీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ వర్తిస్తున్నాయి. మరి ఒక ఎస్సీ వాడు క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఎందుకు వర్తించారు? దాన్ని ఎందుకు మీరు ఆ రకంగా వివక్షత చూపెడుతున్నారు? కాబట్టి ఈ అంశాన్ని మందకృష్ణ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పటికి 80% క్రైస్తవులేనండి దళితులలో, 80%. నేను అంటున్నా, నువ్వు నిజంగానే నువ్వు సపోర్ట్ చేస్తే ఒక బీజేపీ ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు? ఒక ఎంపీ ఎందుకు గెలవలేదు? వాళ్ళు టికెట్లు ఇచ్చారు కదా. కాంగ్రెస్ అంటే ఇవ్వలేదు, ఎందుకు గెలవలే? మా వాళ్ళంతా క్రైస్తవులు, బీజేపీ కోట్ అయ్యారు కాబట్టి వాళ్ళు గెలవలే. 8 మంది గెలవడంలో ఆయన పాత్ర లేదా? 100% లేదు, ఆయన పాత్ర లేదు. నేను 100% చెప్పదు. అది ఖచ్చితంగా బీసీలు వాళ్ళు వీళ్ళు వేస్తారు ఓట్లు. మా వాళ్ళంతా కాంగ్రెస్కే ఓట్లు వేసినాడు 8 మందిలో. మా వాళ్ళంతా 8 మంది కాంగ్రెస్లో గెలిచించారు, మా దళితులంతా అటే వేసారు, ఇటు వేయలే. మిగతా వాళ్ళు వేసారు, మిగతా వాళ్ళు వేస్తే గెలిచిండా, అంతేగాని మా దగ్గర అయితే గెలవలే అక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో ప్రభుత్వం కమిషన్ వేసింది, కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాలి. ఈ మధ్య కాలంలో దాదాపు ఇంకా ఒక 3 నెలల కాలం, ఇంకొక 2-3 నెలలు రాష్ట్రంలో ఇది ఒక పెద్ద అంశంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాయకుల మధ్య, ముఖ్యంగా ఈ సంఘాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా సంయమనం పాటించి అడుగు ముందుకు వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నారు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేరు.